హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమేష్ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం. అచలకీల 14వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. సరే భోజనం అక్కడ పెట్టి ఇంటికి వెళ్ళు అని చెప్పి పనిలో పడింది కాంతమ్మ. భర్త వైపు చూసి చిన్నగా నవ్వి ఇంటికి వెళ్ళిపోయింది అమల. రాత్రి నిద్ర లేకపోవడంతో ఉదయం నుండి తిరగలేని పనుల వల్ల ఇలా పడుకోగానే అలా నిద్రలోకి జారుకుంది అమల. సాయంత్రం కాంతమ్మ వచ్చి నిద్ర లేపేదాకా లేవలేదు. నిన్ను నిద్ర లేపడానికి నా జీవితం సరిపోయేటట్టు ఉంది. పడుకున్నావు, ఒక గంట పడుకొని ఇంట్లో పనులు చేసుకోవాలని తెలియదు అంటూ మొదలుపెట్టింది కాంతమ్మ. భయంగా ఇంతసేపు పడుకున్నా ఏంటి అనుకొని పొయ్యి అంటించి నీళ్లు పెట్టింది అందరికీ స్నానానికి. తర్వాత చీపురు అందుకొని త్వరగా ఊడ్చేసి అంట్లు బయట వేసేసింది తోమడానికి. గాబులో నీళ్లు బకెట్లో పోసుకొని కూర్చుంది. బావి లాంటిది ఏదీ లేదు వాళ్ళింట్లో. ఊరిలోని బావి దగ్గర నీళ్లు చేదుకు రావాలి రోజు. ఆ నీళ్లు మోయడానికే రోజు ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట పడుతుంది అమలకు. గాబులో నీళ్లు లేకపోవడం చూసి బకెట్లు తీసుకొని బావి దగ్గరకు వెళ్ళాడు అశోక్. అమల కష్ట చూడలేక దాన్ని ఒక చోద్యం చూస్తున్నట్లుగా చూస్తూ నిలబడింది కాంతమ్మ. చూసావా అయ్యో, ఏ రోజైనా నా కొడుకు నీళ్లు మోసాడా? పెళ్ళం వచ్చింది, ఇలాంటి పనులు కూడా మొదలుపెట్టాడు. దీని పుట్టింట్లో వాడికి ఏ మందు పెట్టారో ఏమో కానీ దాని కొంగు పట్టుకు తిరుగుతున్నాడు. ఏనాడు లేనిది నా మాటలకు ఎదురు చెప్తున్నాడు. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు వీడు నీళ్లు తేవడం చూస్తే ఏమనుకుంటారు? ఆడంగి విధవ, ఆడంగి పనులు చేస్తున్నారు అనరు? ఏనాడైనా నీతో ఇలాంటి పనులు చేపించానా? నంగనాచి నా కొడుకు పాలిట దరిద్రంలా దాపురిచ్చింది అంటూ ఆ నోటికి విరామం లేకుండా అరుస్తూనే ఉంది కాంతమ్మ. ఇవన్నీ వింటున్న అమల కళ్ళల్లో నీళ్లు కారుతూనే ఉన్నాయి. అయినా పని ఆపకుండా చేస్తూనే ఉంది. ఇన్ని రోజులు చేయని వాడు పెళ్ళాం వచ్చాక చేస్తున్నాడంటే బాధ్యతలు తెలుసుకుంటున్నాడు అనుకోవచ్చు కదా. ఎందుకు ఇంత రాద్దండం చేస్తున్నావు అని అంటూ పొయ్యి దగ్గరకు వెళ్ళాడు కృష్ణయ్య చుట్టకు నిప్పు అంటించుకోవడం కోసం. అయ్యో నువ్వు కూడా ఏందయ్యో, ఎన్నడూ లేనిది పొయ్యి దగ్గరికి వెళ్ళావు. మీ తండ్రి కొడుకులకు ఏం మాయరోగం పుట్టింది, అన్నీ ఆడంగి పనులు చేస్తున్నారు అని అరుస్తూ అమల వైపుకు చూసింది. తన పనిలో తాను ఉంది అమల. పరుగులాంటి నడకతో వెళ్ళి అమల తలపై ముట్టింది కాంతమ్మ. అబ్బా అంటూ కాంతమ్మ వైపు చూసింది తలపై రుద్దుకుంటూ అమల. ఇంటికి వచ్చిన మామకి చుట్టకు నిప్పు ఇవ్వాలని కూడా తెలియదా? అలా ఆయన పొయ్యి దగ్గరకు వెళ్తుంటే చూస్తూ కూర్చుంటావా? ఏం మనుషులే మీరు? ఆడపిల్లలకు పద్ధతులు నేర్పాలి అని కూడా తెలియదు మీ అమ్మకు. ఒక్కరోజు కూడా పొయ్యి దగ్గరకు వచ్చే అవసరం రానివ్వలేదు నేను నా భర్తకు. కోడళ్ళు వచ్చింది కదా అని వదిలేస్తే బాగానే చూసుకుంటున్నావు అని గయ్యాలు గొంతు వేసుకుని అరుస్తూ పొయ్యి దగ్గరకు వెళ్ళింది. కాంతమ్మ నోరుకి భయపడి కృష్ణయ్య చప్పుడు చేయకుండా వెళ్ళి అరుగుపై కూర్చున్నాడు. ఒక ప్లేట్లో 2 నిప్పులు వేసుకొని అమల వైపు గుర్రున చూస్తూ భర్తకు అందించింది కాంతమ్మ. అత్తామామలకు స్నానానికి నీళ్లు పెట్టాలి, వడ్డించాలి, తిన్న తర్వాత ప్లేట్ తీయాలి అని ఇలాంటివి చెప్పింది కానీ చుట్టకు నిప్పు కూడా కోడలు ఇవ్వాలని చెప్పలేదు అమ్మ అని అనుకుంది అమల. రేపటి నుండి ఇవన్నీ చేస్తూ మాట రాకుండా చూసుకోవాలి అనుకుని త్వరగా అంట్లు తోమి భర్త తెచ్చిన నీళ్లను అత్తామామలకు వేడి నీళ్లతో కలిపి స్నానానికి పెట్టింది. మళ్ళీ బకెట్లు తీసుకొని బయటకు వెళ్తున్న భర్తను ఆపి బిందెలు తీసుకుని బావి దగ్గరకు వెళ్ళింది అమల. చకచక నీళ్లు తెచ్చి వంట పూర్తి చేసి స్నానం చేసి వచ్చేసరికి 8 గంటలు అయ్యింది. అత్త మామ భర్తకు వడ్డించింది. ఉదయం కూర చేసావుగా, మళ్ళీ చేసావేంటి అంటూ అడిగింది కాంతమ్మ అమలను ప్లేట్లో వడ్డించిన కూర వైపు చూస్తూ. అది అయిపోయింది అత్తమ్మ అంటూ చెప్పింది అమల.
కొంచెం కూర పెట్టుకుని పచ్చడి కారం వేసుకుని తినాలి. ఇలా దుబారాగా వండుతూ ఖర్చు చేస్తే తినడానికి పొలాలు అమ్ముకోవాల్సింది వస్తుంది. పొదుపు నేర్చుకో, రోజుకు ఒకటే కూర చేయాలి గుర్తుపెట్టుకో అంటూ ఆర్డర్ వేసింది కాంతమ్మ. అలాగే అని తల ఊపింది అమల. తినడం అయిపోయాక గిన్నెలు చూసింది కాంతమ్మ. అప్పుడు వండిన అన్నం ఇంకా అమలకు సరిపోయేంత ఉంది. పక్కన ఇంకో గిన్నెలో ఉదయం వండిన అన్నం ఉంది. అన్నం ఉండగా మళ్ళీ ఇంత ఎందుకు వండావు? ప్రతిదీ చెప్పలేక చచ్చిపోతున్నా. సరే సరే, ఉదయం అన్నం తిని ఇది ఉదయానికి తినేసేయ్ అని చెప్పి వెళ్ళింది కాంతమ్మ. అదంతా చూస్తున్న అశోక్కి మాట్లాడాలని ఉన్నా తను మాట్లాడితే అమలను అనే మాటలు పెరుగుతాయే తప్ప తగ్గవు అని తెలుసు. అందుకే ఏమీ మాట్లాడకుండా తిని బయటకు వెళ్ళాడు అశోక్. కూర అయిపోవడంతో చల్లటి అన్నంలో పచ్చడి తినలేక తిని అన్నీ సర్దిపెట్టింది అమల. అందరూ కాసేపు ఆరుబయట కూర్చున్నారు. రాత్రి ఎందుకు అంత అర్ధరాత్రి వచ్చారు అని అడిగింది కాంతమ్మ కొడుకుని. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఎన్ని మాటలు అంటుందో అనుకొని భయంగా భర్త వైపు చూస్తూ ఉంది అమల. అమల భయం అర్థమవుతున్నా ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే కాబట్టి బయటి వారి ద్వారా నిజం తెలిసే కంటే తను చెప్పడం మంచిది అని మొత్తం విషయం చెప్పాడు అశోక్. ఇక మొదలుపెట్టింది కాంతమ్మ. పోయి ఇలాంటి సంబంధం చేసుకున్నామేంటిరా మనము? తండ్రికి సిగ్గు లేదు, తల్లికి బుద్ధి లేదు, ఇక ఈ పిల్లకు అసలు పద్ధతి అనేదే లేదు. అయినా తల్లి తండ్రి అలాంటి వారు అయితే ఈ పిల్లకి ఎక్కడి నుండి వస్తుంది పద్ధతి? వెదవసంత చిచి అనుకుంటూ బయటకు వెళ్ళింది కాంతమ్మ. ఎప్పుడు కళ్ళల్లో నీళ్లు తప్ప పెదవులపై చిరునవ్వుకు ఆ ఇంట్లో అవకాశం లేదని అర్థం అవుతూ ఉంది అమలకు. ఇక ఊరంతా ప్రచారం చేయడానికి వెళ్ళింది కాంతమ్మ. పక్కన ఇంట్లో నుండి కాంతమ్మ మాటలు వినబడుతున్నాయి అమలకు. ఓ శాంతమ్మ, విన్నావంటే మా వియ్యపురాలు ఏం చేసిందో అంటూ వెళ్ళింది కాంతమ్మ ఆ ఇంటికి. ఏమైందక్క అంటూ ఆవిడ ఆతృతగా అడుగుతూ ఉంది కాంతమ్మను. కూతురికి పెళ్లి చేసి అల్లుడు వచ్చిపోయి ఇంట్లో సవతిని తెచ్చిపెట్టుకుందంట అని చెప్పింది కాంతమ్మ. అవునా? అదేం పోయే కాలం. ఇంకొంచెం కారం చల్లింది ఆ పక్కింటి ఆవిడ. మొగుడు ఎవరినో ఉంచుకుంటే దాని కాళ్ళు విరగొట్టి ఊరి నుండి గెంటేయకుండా మొగుడికి ఇచ్చి దగ్గరుండి పెళ్లి చేసిందట. ఇలాంటి కుటుంబం అని తెలియక ఆ ఇంట్లో పిల్లను తెచ్చుకున్నాం అంటూ ఆవిడకు చెబుతూ ఉంది కాంతమ్మ. ఇక ఆ మాటలు వినడం అమల వల్ల కాలేదు. లోపలకు వెళ్ళి కూర్చుని వెక్కి ఏడుస్తూ ఉంది. తల్లి గురించి తెలిసిన అశోక్ తల్లిని ఏమీ అనలేక ఏడుస్తున్న అమలను చూడలేక బయటకు వెళ్ళిపోయాడు. కాంతమ్మ మాట్లాడే ఇలాంటి మాటలు విని కృష్ణయ్యకు ఎప్పుడో కొంచెం వినికిడి లోపం వచ్చింది. దగ్గరగా ఉండి గట్టిగా చెప్తేనే ఆయనకు వినిపిస్తుంది. దానివల్ల కాంతమ్మ నోరు ఇంకొంచెం పెరిగిపోయింది. ఇప్పుడు పక్కింట్లో మాట్లాడుతుంది కాబట్టి కృష్ణయ్యకు ఏమీ వినిపించడం లేదు. అతని పని అతను చేసుకుంటూ ఉన్నాడు. అమల ఇక తన వల్ల కాక రోజు పడుకునే ముందు వేసుకునే నిద్ర మాత్ర వేసుకుని అన్ని జాగ్రత్తగా బ్యాగ్లో సర్దిపెట్టి అత్తమామలకు పక్క వేసి తన రూమ్లో పడుకుంది. రాత్రి 10 గంటల సమయంలో తిరిగి వచ్చాడు అశోక్. అప్పటికే అందరూ నిద్రపోయారు. లోపలికి వెళ్ళి అమలను లేపాడు. కొనసాగుతుంది. అమల లేస్తుందా లేవదా? ఆ టాబ్లెట్ వేసుకుని పడుకుంది కదా, ఏం జరుగుతుందో మరుసటి భాగంలో చూద్దాము. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుంటాను. మీ రమేష్ జ్యోతి. బాయ్ అండి.